ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. ఇంకోసారి ఫ్రంట్ సైడ్ టచ్ చేయకూడదంట, బ్యాక్ సైడే ఉండాలంట టైగర్ కి. చాచి అని దీర్ఘాలు తీస్తే చీరేస్తా. చాలా పెద్ద పెద్ద టైగర్స్ అసలు. చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటాంది. లేవ్ అయ్యో ఎంత క్యూట్ ఉందో అసలు. కాపున్కా హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక ఇట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డే 4 ఇన్ థాయిలాండ్ అండ్ నేను వచ్చేసరికి ఫుకెట్లో ఉన్నాను. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద లోకల్ టూర్ ఇన్ ఫుకెట్. లోకల్గా ఏమున్నాయి అవన్నీ నేను చూడబోతున్నాను, మీకు కూడా చూపించబోతున్నాను. లెట్స్ గో. దాల్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. దిస్ ఈస్ ద రెస్టారెంట్ అన్న. దిస్ ఈస్ ఫర్ మీ. దిస్ ఈస్ ద టైగర్ కింగ్డమ్. టైగర్ కింగ్డమ్ కి వచ్చేసాం. ఎప్పుడు ఆ ఛాన్స్ అయితే రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టైగర్ దగ్గరికి, అంత దగ్గరికి వెళ్ళడం నేను. అండ్ ఎలా ఉంటుందో తెలీదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూడాలని ఉందే. ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. డు నాట్ క్యారీ ఆర్ పిక్ దెమ్ అప్. ఎక్కడెక్కడ టచ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ టచ్ చేయకూడదంట, బ్యాక్ సైడే ఉండాలంట టైగర్కి. చీతా లాగా దానిలాగా కాదు. ఎంటరింగ్ ఇన్సైడ్. టడన్ టడన్ టడన్. లోపలికి వెళ్ళిపోతున్నాం. దిస్ ఈస్ ద టైగర్ జోన్. మై గాడ్, చాలా పెద్ద పెద్ద టైగర్స్ అసలు. అమ్మో, ఎలా చూస్తుంది. అయ్యా బాబోయ్, పిల్లిలా అరుస్తున్నాయి. ఇంత దగ్గరగా నేను ఎప్పుడూ చూడలేదు. చాలా పెద్ద టైగర్. వామ్మో, అసలు చూడు మమ్మీ ఎంత ఉందో. అమ్మో, ఇది ఇంకా పెద్దది. నుంచోపోతుంది. చాలా పెద్దగా ఉంది. మమ్మీ అలా చూడకు, మమ్మీ అలా చేయకు. చీతాని హెడ్ మీద పట్టుకోవచ్చు, టైగర్ని పట్టుకోకూడదు. అండ్ ఇక్కడ ఒక చీతాని చూసాను. హలో, ఇదిగో చీతా. హలో. లోపలికి వస్తే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. హలో, హాయ్. చాలా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ అసలు. కొన్ని డార్క్, కొంచెం లైట్. హలో. సో ఇక్కడ వైట్ టైగర్ ఉంటుంది. వైట్ టైగర్ని చూడాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటాంది. ఇట్స్ వైట్ టైగర్. లేవ్ అయ్యయ్యో, ఇటువైపు తిరగట్లేదు, అటువైపు నిద్రపోతుంది. సో ఇక్కడ అటువైపు ఇటువైపు ఇలాగ టైగర్స్ కేజెస్ ఉంటాయి. మనం చూసుకుంటూ తిరగచ్చు టైం వచ్చేదాకా. ఇక్కడ టైగర్ యొక్క సైజెస్ని బట్టి టికెట్స్ ఉంటాయన్నమాట. సో మేమైతే మీడియం సైజ్ టైగర్ని బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ 900 బాట్స్ అయింది. ఇవి చెప్తున్నారు ఇక్కడ.
సో మీడియం సైజ్ తీసుకున్నాం మేము, ఇటు నుంచి వెళ్ళాలన్నమాట మీడియం సైజ్ దానికి. And you belong. బ్యాగ్ హియర్, ఓకే ఓకే. బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టేయాలని చెప్పేసి అన్నారనమాట, లోపలికి తీసుకెళ్ళకూడదు. టైమింగ్లో రెస్ట్రిక్షన్ ఉంటుంది, అక్కడ ఓన్లీ కొంత టైం మాత్రమే మనల్ని ఉండనిస్తారు. సో ఒక టైం స్లాట్ ఇస్తారు, ఆ టైంలో మాత్రమే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద టైగర్. అయ్యయ్యో అయ్యయ్యో లేపుతున్నారు, పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. లేపుతున్నారు లేపుతున్నారు యాక్చువల్లీ. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. పట్టుకో పట్టుకో పట్టుకో. అయ్యో ఎంత క్యూట్ ఉందో అసలు. ఇందాక తోకతో కొట్టింది, భలే భయం వేసింది నాకైతే. ఈ తోకని పట్టుకోవచ్చు అనమాట. యా 1 సెకండ్. ఇది సెకండ్ టైగర్ అనమాట, 2 టైగర్స్ ఇచ్చారు. చేయి పెట్టి దాని మీద. ఏం కాదు. Tiger try to eat lady. One walking. Come on. Thousand. Yang leh. Five lah, five man. I give you 5. Okay. I give you 5. Okay. ఇంత దగ్గరగా ముట్టుకుంటా. This is the female. ఫీమేల్, ఓకే. సో ఫీమేల్ టైగర్ Name అంట. Konkaron. నేమ్ Konkaron. కాన్కరూన్, ఓకే. ఈ టైగర్ పేరు కాన్కరూన్ టైగర్. కాన్కరూన్, హాయ్ కాన్కరూన్. హాయ్ కాన్కరూన్. హాయ్ కాన్కరూన్. కాన్కరూన్ టైగర్ అన్నమాట. ఇలా దగ్గరగా పట్టుకుంటే స్కిన్ చూసారా ఎలా ఉందో. ఇట్ ఈస్ అమ్మో కాన్కరూన్. బాయ్ కాన్కరూన్, బాయ్ బాయ్. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ నాకైతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కాపున్కా కాపున్కా. అదిగో మేము కలిసిన టైగర్స్ ఇప్పుడు ఇటువైపు కూర్చుంది చక్కగా. ఇంకొకటేమో తిరుగుతోంది, ఇంకొకటేమో చక్కగా ఇటువైపు తిరిగి కూర్చుంది. పులి పక్కన నుంచొని ఫోటో తీసుకుందామని ఎగ్జైటింగ్గా ఇక్కడికి వచ్చిన నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. పులి పక్కన ఫోటో దిగాలి, పులిని పట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ మనలాంటి వాళ్ళు పులి దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచోవాలి అంటే వాటిని ట్రైన్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది పులికి మత్తిచ్చి బొజ్జో పెడతారు అని. ఒకవేళ నిద్రపోకుండా ఉన్నా కానీ యాక్టివ్గా లేకుండా చూసుకుంటారు. ఈ విషయం ముందే తెలిస్తే ఫ్రాంక్లీ నేను వచ్చుండేదాన్నే కాదు. ఏంటి నమ్మట్లేదా? మీరే చూడండి, ఆ లీవ్స్లో ఏముందో తెలీదు. ముందు నార్మల్గానే ఉన్న పులి ఆ ఆకుల్ని ముక్కు దగ్గరికి పెట్టంగానే ఇలా నిద్రమత్తులో పడుకుంది. ఆల్సో ఈ టైగర్ని స్టిక్తో ఎలా కొడుతున్నారో చూడండి. అలాగా మత్తిచ్చి మత్తులోనే ఉంచడం ఎంతవరకు కరెక్ట్? నేనైతే ఇంకొకసారి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళను, వాళ్ళని ఎంకరేజ్ చేయను. మీకు అదే చెప్తాను.
499 1 kg ప్రాన్స్. ఏంటిదంతా? అబ్బో. That's it for today's video. If you like it, then please don't forget to like, share, comment and subscribe to my channel Karthik Kites. Bye, mali next video lo kaluddam.